ఖరీఫ్ సాగు ఆశగా మొదలుపెట్టిన రైతన్నకు నిరాశ ఎదురవుతుందా? వానమ్మ జాడ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. నాన్ ఆయకట్టులో మెట్ట పంటలు సాగు చేసిన రైతులు వానమ్మ నీ జాడ ఎక్కడమ్మా అనే పరిస్థితి వస్తుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సాగు కోసం అన్ని సిద్ధం చేసుకున్న అన్నదాతలు ఆకాశం వైపు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. చివరి వారం నుంచి వచ్చే వర్షాల ఆధారంగా జిల్లాలో ప్రతిసారి పత్తి సాగు చేస్తారు. మే చివర్లో దుక్కులు దున్ని జూన్ మొదటి వారంలోనే పత్తి గింజలు నాటుతారు. నెల రోజుల్లో మొక్క 2 ఫీట్లకు పైగా పెరగాలి. కానీ తేలికపాటి వర్షం పడ్డ సందర్భంలో పత్తి మొక్కలు ఫీటు ఎత్తు కూడా పెరగలేదని రైతులు వాపోతున్నారు. పోయిన సంవత్సరం కొంచెం తిండికండి వెళ్ళింది. కానీ ఇప్పుడు నేను కంట్రోల్ బియ్యం లేకపోతే కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు నేను నారు పోయలేదు, అసలు నీళ్ళు లేవు, బోరు పోస్తలేదు, ఏది లేదు, వర్షాలు లేవు. ఇటు మాకు ఒక ఏంటంటే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ వచ్చిందనుకో, కొంచెం వర్షం పడ్డా మాకు ఇక్కడ ఏమైందంటే బోర్ల ద్వారా కొంచెం వాటర్ వస్తుంది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఏమైనా రైతు భూమిని తప్పి వేరే ఏం లేదు మాకు ఇక్కడ. ఇప్పుడు మాకు వాటర్ కావాలి. ఇప్పుడు ధర్మారెడ్డి కాలువ వస్తే ఇంతో కొంత వాటర్ వస్తే మా భూమి అన్న లేకపోతే 10 మంది పెట్టేంత స్తోమత ఉంటుంది మాకు. ప్రధాన పంట పత్తి, ఆ తర్వాత వరి పంటను సాగు చేస్తారు. ఆలేరు, తుంగతుర్తి, నకరేకల్, మునుగోడు, దేవరకొండ, నల్గొండ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పత్తి ఎక్కువగా సాగు చేస్తారు రైతన్నలు. అయితే పత్తి సాగుకు అనుకూలంగా వర్షాలు కురవక వానజాడ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి కాల్వలు పూర్తి చేస్తే వర్షాలు కురవనప్పుడు కూడా పంటలు సాగు చేసే పరిస్థితి ఉంటుందని రైతులు అంటున్నారు. మరి నాకు ఒక 6 ఎకరాల భూమి ఉంది. నీళ్ళు లేక మొత్తం ఎడారైపోయింది. పత్తి పెడితే పత్తి మొలకలు చచ్చిపోయినాయి. పిలాయిలపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఎన్నో నేను లాగుదొడగా ముందుకు కాలువ వచ్చింది, కాలువ చేసారు. ఇంతవరకు నీళ్ళు లేవు. నిర్లక్ష్యం. గవర్నమెంట్ ఎంతో ఎమ్మెల్యే పోయారు, ఎంపీలు పోయారు, ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడన్నా కానీ వచ్చిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ సహకరించవలసింది కోరుతున్నాను. నాన్ ఆయకట్టులో వరి సాగు కోసం సిద్దమవుతోన్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జూన్ మొదటి వారంలో వరి నాట్లు సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే వరి నాట్లు వేయడానికి సిద్దంగా ఉన్నారు. కానీ భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీరు రావడం లేదు. బావుల్లో నీరు అడుగంటాయి. నీటి కోసం మళ్లీ కొత్తగా బోర్లు వేస్తున్నారు రైతులు. వర్షాలు కురిస్తేనే నాన్ ఆయకట్టులో వరి సాగు ముమ్మరంగా సాగుతుంది. గత 3 ఏళ్ల నుంచి కూడా వాతావరణం సహకరించగా వాటర్ లేదు. మాకు పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ అవి చేస్తా అని పోయిన ఎమ్మెల్యే అన్నాడు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ల ముంగట హామీ ఇచ్చిండు. ఆ ఎమ్మెల్యే కూడా చేయటం లేదు. ఇప్పటి వరకు ఒకరు పట్టించుకోవట్లేదు. నాకున్నది 2 ఎకరాలన్నర భూమి ఉన్నది. అలా నేను ఒక 2 ఎకరాలు పొలం పెడతా. నాకు 2 బోర్లు ఉన్నాయి. ఒక 30 ఎకరం మన పత్తి పెడతా. ఆ పత్తి మొక్కలు కూడా ఎండిపోయినాయి. ఇప్పటివరకు నారు పోసిన 3 బ్యాగులు నారు పోస్తే ఆ బ్యాగు నారు కూడా ఎండిపోయింది. వాటర్ వచ్చడానికి ఏ విధంగా అయినా మాకు సహకరించాలని ఎమ్మెల్యేని కోరుతున్నాము. నాన్ ఆయకట్టులో వరి పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇదే పరిస్థితి ఆయకట్టు పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోనూ కనిపిస్తుంది. ఇప్పటికే దుక్కులు దున్ని వరి నార్లు పోయాలి. కానీ గతేడాది నీళ్లు రాక ఎప్పుడు వస్తాయో రాదో తెలియగానే ఆందోళనగా ఉన్నారు. ఏదేమైనా జూలైలో విస్తృతంగా వర్షాలు కురిస్తేనే నాన్ ఆయకట్టుతో పాటు ఆయకట్టు పరిధిలో సాగు జోరందుకుంటుంది.